Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే మహాగారు. నమస్తే ఉష. ప్రీవియస్ ఎపిసోడ్లో హోలిస్టిక్ వేలో మనం మాట్లాడినప్పుడు ఎమోషన్స్ తెలియకుండా ఎప్పుడైతే మనం డిప్రెషన్, యాంగ్జైటీ, స్ట్రెస్ ఫీల్ అవుతుంటామో మన ఆర్గాన్స్పై కూడా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. ప్రతి ఎమోషన్ కూడా ఒక్కొక్క ఆర్గాన్పై ఇంపాక్ట్ చూపిస్తుందని మీరు చెప్పారు. కాబట్టి అసలు ఏ విధంగా హెల్త్ పట్ల ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటారు? మన ఎమోషన్ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా ఉండాలంటే మనం ఎలా ఉండాలి? కోపమైనా, బాధ అయినా, డిప్రెషన్ అయినా, యాంగ్జైటీ అయినా, దేనికైనా కూడా ఇట్స్ ఎ ఫీలింగ్. ఆ ఫీల్ని ఏ రకంగా అంటే కొంతవరకు ఏదైనా మంచైనా చెడైనా కొంతవరకు తీసుకుంటే పర్వాలేదు. బట్ అది బియాండ్ ద బ్యాలెన్స్డ్ లెవెల్స్, ఇంబ్యాలెన్స్ అయిపోయేటప్పుడు ఒక్కొక్క ఆర్గాన్ మీద ఎందుకు చూపిస్తుంది అని అడిగారు. కాబట్టి వాట్ ఎవర్ యూ థింక్, మీరు ఏదైతే ఆలోచిస్తారో అదే మీ లైఫ్లో రియాలిటీలోకి వస్తుంది. అంటే ప్రతిసారి చెప్తున్నాం, ఏదైతే ఆలోచిస్తామో అది మన లైఫ్లోకి రియాలిటీ కింద వస్తుంది. ఎందుకు ఇలా చెప్తున్నారు? దీనికి మనకున్న లా ఆఫ్ అట్రాక్షన్కి, మన పవర్కు, సబ్కాన్షియస్ మైండ్కి ఉన్న పవర్ ఏంటి అంటే వాట్ ఎవర్ యూ థింక్ ఇట్ కమింగ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. మీరు ఏదైతే ఆలోచిస్తారో అది మీ వరకు వచ్చి చేరుతుంది. ఎందుకంటే ఏదైతే ఎమోషన్ ఈజ్ నథింగ్ బట్ ఫీలింగ్. ఆ ఫీలింగ్ అన్నది ఒక బాధ అయినా, ఒక డిప్రెషన్ అయినా, ఒక యాంగ్జైటీ అయినా, ఇట్స్ వైబ్రేషన్. ఆ ఫ్రీక్వెన్సీ అలా కంటిన్యూ అవుతుంది. ఆ ఫ్రీక్వెన్సీ కంటిన్యూ అయ్యే కొద్దీ ఒక టైప్ ఆఫ్ వైబ్రేషన్. ఆ వైబ్రేషన్కి మ్యాగ్నెట్లా అతుక్కుంటాయి. మీరు ఏదైతే వదిలారో బయటికి అది రియాలిటీలోకి వచ్చి మిమ్మల్ని, అది డిసీజ్ అవ్వచ్చు, ఏదవ్వచ్చు. మన బాడీ ఎలా ఆర్గనైజ్డ్ అయ్యి ఉందంటే లోపల ప్రోగ్రామింగ్ మిషన్ మంది, లోపల ప్రతిదీ ఉంటుంది. ఐ మీన్ ఇట్స్ లైక్ ఏ వన్ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ మిషన్. లోపల ఒక ఫార్మసీ ఉంటుంది, లోపల ఒక ఇట్స్ లైక్ ఎలా అంటే ఒక మిషనరీ లైఫ్ లోపల రన్ అవుతుంటుంది. బయట నుంచి ఏవైతే వదులుతావో లోపలికి అవే వెళ్తాయి, వెళ్ళి అవి బయటికి వ్యక్తపరుస్తాం. సో ఒక ఆనందం కావాలనంటే మనం ఏదైతే ఆలోచిస్తామో ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ గ్రేట్, నేను చాలా గొప్పవాడిని, నేను చాలా గొప్పగా వాడిని అనే 10 సార్లు అనేటప్పుడు ఆ ఫీల్ అన్నది బయటకు వస్తుంది. అదే నెగిటివ్ ఆలోచిస్తుంది, నాకు రాదు, నాకు రాదు, కాదు, ఇలా అయిపోతా, అలా అయిపోతా, లో ఫ్రీక్వెన్సీ ఆబ్వియస్లీ ఇట్ విల్ కమ్ ప్రొజెక్ట్, అది బయటికి ప్రొజెక్ట్ అవుతుంది. బట్ ఇది తెలిసి చేస్తామా? కాదు, తెలియకుండా చేస్తాం. ఇక్కడ ఏం చేస్తున్నాం? మన సబ్కాన్షియస్ మైండ్ని మనకు తెలియకుండానే ప్రోగ్రామింగ్ చేసేస్తున్నాం. ప్రోగ్రామర్ ఎవరు? మనము. ఏం చేస్తున్నాం? తెలుసో తెలియక తప్పు చేస్తున్నాం. ఎలా తప్పు చేస్తున్నాం? మన ఎమోషన్స్ని మనం ఇంబ్యాలెన్సింగ్ వేలో తీసుకెళ్ళిపోతున్నాము. ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేయలేకపోతున్నాము. ఎమోషన్కి, ఆర్గాన్కి ఇంపాక్ట్ ఏంటి అసలు, ఎలా దాని మీద ప్రభావం చూపిస్తుంది అన్న క్వశ్చన్ అందరిలోనే ఉంటుంది. సో ఎప్పుడైతేనా ఒక స్ట్రెస్ లెవెల్ కానీ, ఒక యాంగ్జైటీ లెవెల్ కానీ, ఒక డిప్రెషన్ కానీ బియాండ్ ద స్టేట్ మనకు ఒక లెవెల్ దాటి తీసుకెళ్లేటప్పుడు అది క్రానిక్ అయిపోతుంది. ఇంతకుముందు కూడా ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని తీసుకొని మీరు ఒక 5 సెకండ్స్ హోల్డ్ చేసుకునేటప్పుడు మీకు పెయిన్ అన్నది ఇక్కడ వరకే తెలుస్తుంది. ఇంకొక 5 సెకండ్స్ ఇక్కడ తెలుస్తుంది. ఇంకొక 5 సెకండ్సే లెక్కేసుకుందాం, మనకి వరకు ఇక్కడ వరకు. ఇంకొంతసేపు పోతే భుజమంతా పెయిన్, ఇంకొంతసేపు పోతే యూ డోంట్ నో ద పెయిన్. అసలు నొప్పి వస్తుందనే విషయం కూడా మీకు తెలియదు, స్పర్శ ఉండదు. అలానే మన బాడీలో కూడా ఒక స్ట్రెస్కి లిమిట్ దాటిపోయినప్పుడు కామన్గా బాడీలో ఏమవుతుందంటే ఒక ఆర్గాన్ మీద కంప్లీట్గా మాల్ ఫంక్షనింగ్ అన్నది వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడు బాడీ ఏం ఆలోచిస్తుందంటే నా యజమానిని నేను రక్షించాలి అని చెప్పి మిగతా వైటల్స్ ఏవైతే ఉన్నాయో, ఒక రెస్పిరేషన్ కానీ, ఒక సర్క్యులేషన్ కానీ, ఏది దాని మీద ఫోకస్డ్గా ఉండదు. ఆ స్ట్రెస్ని కిందకి తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అంటే ఎక్కడెక్కడో చేయాల్సిన పని అంత ఫోకస్డ్గా ఒక ఆర్గాన్ మీద చూపిస్తుంది అన్నమాట. అంటే ఆ స్ట్రెస్ లెవెల్స్ని, డోపమైన్ అన్నది ఒక ఆనందాన్ని కల్పిస్తుంది, ఎండోఫార్ఫిన్స్ అన్నది ఒక యాంగ్జైటీ, స్ట్రెస్ లెవెల్స్ని ఎక్కువ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు హ్యాపీ హార్మోన్సే కావాలని అనుకుంటాము. బట్ అన్ఫార్చునేట్లీ మనం తెలియకుండానే నెగిటివ్ థాట్స్ ఎందుకు నెగిటివ్ థాట్స్లోకి వెళ్ళిపోతాం? ఎందుకంటే మనం పుట్టి పెరిగే వాతావరణం ఏదైతే ఉందో, బిలీఫ్ సిస్టము, దాంట్లోంచి వచ్చాం కాబట్టి సడన్గా ఒక మంచి జరుగుతుందంటే నమ్మలేము. సో ఆ ఎమోషన్స్ అన్నవి జనరేషన్ టు జనరేషన్స్ క్యారీ అవుతున్నాయి. ఆ బిలీఫ్ సిస్టమ్స్ అన్నవి జనరేషన్ టు జనరేషన్స్ క్యారీ అవుతున్నాయి. సో దాన్ని మార్చగల శక్తి మనకే ఉంది, తీసుకునే శక్తి మనలోనే ఉంది. సో మనం ఇక్కడ మార్చాల్సింది ఏంటి అంటే మన థాట్ ప్యాటర్న్. సో మన థాట్ ప్యాటర్న్ ఎలా చేంజ్ చేయాలంటే, మనం ప్రోగ్రామర్ని, మన లోపల ఉన్న ప్రోగ్రామింగ్ మార్చాలంటే ఫస్ట్ బయట ఉన్న మొత్తం అంతా సెట్ చేయాలి. సో ఒక్కొక్క ఆర్గాన్ మీద ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే, ఒక్కొక్క ఎమోషను ఒక మనిషికి ఒక ఫ్యాటీ లివర్ ఏదైతే
లివర్ సంబంధిత రోగాలు ఏ వచ్చినా కూడా ఆ మనిషి తనకున్న లైఫ్ని, తనకిచ్చిన లైఫ్ని తనకు తానుగా యాక్సెప్ట్ చేయలేడు. విపరీతమైన కోపం, చీటికి మాటికి కోపం, ఊరికనే కోపం. కోపం ఏంటి? ఇట్స్ అ టైప్ ఆఫ్ ఎమోషన్. అంటే తనకున్న కోపం ఎప్పుడు వస్తుంది మీకు? నువ్వు అనుకునేది జరగనప్పుడు, నీకు అనుకూలంగా లేనప్పుడు, నీకు ఇష్టమైంది జరగనప్పుడు, యాక్సెప్టెన్స్ లేనప్పుడు. యాక్సెప్టెన్సీ లెవెల్స్ అన్నవి చాలా తక్కువ ఉంటాయి. ఎప్పుడైతే ఆ కోపం అనేది మితిమీరుతుందో, గిల్ట్ కానీ, యాంగ్జైటీ కానీ, స్ట్రెస్ కానీ, యాంగర్ కానీ ఇవన్నీ ఎక్కువైపోతాయో ఆబ్వియస్లీ మీకు ఇంపాక్ట్ అయ్యే ఫస్ట్ ఆర్గన్ ఏది అంటే లివర్. డయాబెటిక్ మన జీవితంలో ఎటువంటి సంతోషాన్ని చూడలేదు, ఇంకెప్పుడు జీవితం ఎప్పుడు ఇలానే ఉంటుంది, తన జీవితంలో ఎటువంటి మార్పుని చూడలేను అనుకొని చిన్నప్పటి నుంచి ఒక లైఫ్ని చూసి ఒక పెద్ద అయినాక కూడా ఇదే లైఫ్ని కంటిన్యూ చేయాలనుకుని ఆ స్ట్రెస్ని బాగా తీసుకునేటప్పటికి మనకి ఏవైతే రసాయనాలు కడుపులో రిలీజ్ అవ్వాలో, ఒక హార్మోన్ ఇన్సులిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వాలో దాని యాక్టివిటీ లెవెల్స్ అన్నవి కిందకు పడిపోతూ ఉంటాయి అన్నమాట. ఒక ఎమోషన్, అక్కడ ఒక ఎమోషన్, తన లైఫ్లో ఏది సాధించలేకపోయాను, అన్నీ కోల్పోయానన్న ఫీలింగ్, ఎప్పుడు మంచినే చూడలేదు, నా జీవితంలో తీపి అన్నదే ఎప్పుడు టేస్ట్ చేయలేదు, ద ప్యూర్ ఎసెన్స్ ఆఫ్ లైఫ్, ఒక ఆనందాన్ని కలిగించే ఒక చిన్న విపరీతమైన బాధ అన్నమాట. తను చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు లీడ్ చేసే లైఫ్లో ఒక చిన్న హ్యాపీనెస్ కూడా చూడలేనప్పుడు ఒక రకమైన ఎమోషన్కి గురయ్యే ఫస్ట్ ఏంటి అంటే ప్యాన్క్రియాస్. డయాబెటిక్ వాళ్ళకి వచ్చే ప్రాబ్లం అక్కడ, ఆ ఎమోషన్ ట్రిగర్ అయ్యే ప్యాన్క్రియాస్. అండ్ మోకాలు నొప్పులు, బ్యాక్ పెయిన్స్. బ్యాక్ పెయిన్స్లో కూడా 2 బ్యాక్ పెయిన్స్ ఉంటాయి. ఎవరికైతే లోవర్ బ్యాక్ పెయిన్ ఉంటుందో, ఆర్థికంగా బాగా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ లైఫ్లో ఎటువంటి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడవు, మాకెప్పుడు ఇలానే ఉంటుంది అనుకునే వాళ్ళకి లోవర్ బ్యాక్ పెయిన్ అండ్ ముడుకులు, మోకాళ్ళ నొప్పులు, ఇవన్నీ కూడా తన జీవితంలో తను ఏదీ సాధించలేను, ఎప్పుడు ముందుకు వెళ్ళలేను అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా లైఫ్ హిస్టరీలో తీసేటప్పుడు మేము ఫస్ట్ చూసేది వాళ్ళ గతాలు తెలుసుకునేటప్పుడు వాళ్ళ కోసం కాకుండా ఎదుటి వ్యక్తుల కోసం ఆలోచించేవాళ్ళు, తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే మనగా మనం ఎప్పుడు లైఫ్లో ముందుకు వెళ్ళలేము అనుకునే వాళ్ళు ఎమోషన్స్ ఫస్ట్ ట్రిగర్ అయ్యేవి ఈ లోవర్ పార్ట్ ఆఫ్ ద లెగ్స్. ఎక్కడైనా ట్రిగర్ అవ్వచ్చు, ఈ మోకాళ్ళు అవ్వచ్చు, అరిపాదాలు అవ్వచ్చు. సో పీసీఓఎస్, ఎప్పుడైతే ఎమోషన్స్ ఆడపిల్లలు బయటికి చెప్పలేక, తను చైల్డ్హుడ్ ట్రామా, ఏవైతే ఎమోషన్స్ బయటికి చెప్పలేక లోపల దాచుకొని ఉంటారో వాళ్ళ ఎమోషన్స్ బయట చెప్తే ఎక్కడ దిగజారిపోతామో, మమ్మల్ని ఎక్కడ తక్కువ చూస్తారని ఎమోషన్స్ హోల్డ్ చేస్తూ ఉంటారు చూడండి. ఇట్ విల్ ఇంపాక్ట్ ఫస్ట్ మీకు ఎఫెక్ట్ అయ్యేది ఆడవాళ్ళలో ఏ ఎమోషన్కైనా ఫస్ట్ ట్రిగర్ అయ్యేది మీ రిప్రొడక్టివ్ సిస్టమే. గర్భాశయకి సంబంధించిన సమస్యలన్నీ కూడా అక్కడి నుంచే తలెత్తుతాయి. అది ఆడపిల్లలు కావచ్చు, పెళ్ళైన వాళ్ళు కావచ్చు, పెళ్ళి కాని వాళ్ళు కావచ్చు, ఎవరైనా మెనోపాజ్లో ఉన్న వాళ్ళు కూడా ఏవైతే ఈరోజు ఓవర్ హీట్ అయిపోతుంది బాడీ, సరైన లైఫ్ లీడ్ చేయలేకపోయాం, ఫైనాన్షియల్గా కావచ్చు, రిలేషన్షిప్ వైజ్గా కావచ్చు, కెరియర్ వైజ్గా కావచ్చు, లైఫ్లో ఏమీ సాధించలేమనే వాళ్ళు చాలామంది, ఇలాంటి వాళ్ళ ఎమోషన్స్ అన్నీ కూడా ఫస్ట్ ట్రిగర్ అయ్యేవి మీ రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద. గర్భసంచికి సంబంధించిన సమస్యలు ఎక్కువ వస్తుంటాయి. సో ఒక్కొక్క ఎమోషన్ ఒక్కొక్కలాగా తీసుకువెళ్తుంది. థైరాయిడ్ ఎందుకు వస్తుంది? డిప్రెస్డ్ ఎమోషన్స్ మాట. అంటే బయటికి చెప్పితే నన్ను ఎవరు ఏమనుకుంటారు అని చెప్పలేక కంఠంలో దాచుకుంటారు చూడండి. వాళ్ళని ఎప్పుడైతే ఆ ఎమోషన్స్ రిలీజ్ చేసామో ఆబ్వియస్లీ వాళ్ళ థైరాయిడ్ లెవెల్స్ కిందకు వస్తూ ఉంటాయి. మేము చేసే హోలిస్టిక్ ప్రాసెస్లో వాళ్ళ ఎమోషన్స్ ఎప్పుడైతే కంట్రోల్ చేసి డైట్ని వాళ్ళ రెండింటిని తీసుకొచ్చి మారుస్తూ ఉంటాము. వాళ్ళ నంబర్ ఫస్ట్ బేసిక్గా మేము ఎప్పుడో సంవత్సరాల కొద్దీ మెడిసిన్స్ వాడుతూ ఉంటున్నాం, బట్ మాకు ఎక్కడ ఇంపాక్ట్ కనిపించలేదు. సో మీరు చేసింది ఏంటి? మీరు మెడిసిన్ ఇవ్వలేదు, అలానే పూర్తిగా మీ మెడిసిన్ మానేయమని చెప్పలేదు. మీ మెడిసిన్ కంటిన్యూ చేస్తూ మీ మెడిసిన్ డోసేజెస్ తగ్గుతూ మీ వాల్యూస్ దిగుతూ వస్తున్నాయి కిందకి. సో ఇది అగైనెస్ట్ ద మెడిసిన్ అంటే కాదు, మీలో ఒక హీలింగ్ పవర్ ఉంది, ఆ హీలింగ్ పవర్ని మేల్కొల్పండి అని చెప్పడానికి హోలిస్టిక్ అప్రోచ్. మీరు చెప్తుంటే నాకు నిజంగా షాకింగ్గా ఉంది. మన ఎమోషన్స్ అంత బలంగా పనిచేస్తాయి అంటే ఓ మై గాడ్, అసలు నిజంగా షాక్ అయ్యాను మహాగారు. డబ్బు పట్ల మనకి ఎటువంటి ఎమోషన్ ఉంటుందో అదే మనకు జరుగుతుంది అని మనం మాట్లాడుతూ ఉంటాం లా ఆఫ్ అట్రాక్షన్ థియరీలో. మరి అదే థియరీ హెల్త్ పట్ల కూడా ఉంటుంది కదా. నేను అందుకే కదా ఉషా అంటున్నాను, ఏదైతే కావాలనుకుంటున్నావో, ఇప్పుడు డబ్బైనా నాకు ₹1,00,00,000 కావాలని కూర్చొని నువ్వు ఎఫర్మేషన్స్ విజువలైజేషన్ చేస్తే రాదు, దానికి తగ్గ శ్రమ కూడా పెడుతున్నావు కదా. సో హెల్త్ వైజ్లో
ఇక్కడ ఏమీ లేదు. వాట్ ఎవర్ యూ అట్రాక్ట్స్, అది మనీ కావచ్చు, హెల్త్ కావచ్చు, వెల్త్ కావచ్చు, నీ ఆలోచనలో, నీ ఎమోషన్లో నువ్వు బయటికి. ఇప్పుడు నువ్వు విజువలైజేషన్ అయినా ఎఫర్మేషన్ అయినానో అని కూర్చొని చేస్తే రావు. వెన్ యూ యాడ్ విత్ అన్ ఫీల్ అండ్ ఎమోషన్ ఇట్ విల్ వర్క్. ఎస్. ఎప్పుడైతే భావన నీకు ఏవైతే ఫీల్ ఎమోషన్ రెండు కలిపి యాడ్ చేస్తావో అది రియాలిటీలోకి వస్తుంది. బట్ కూర్చొని చేసి నాకు 100 కోట్లు రావాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి అంటే నువ్వు కూర్చొని చోటుకి ఏవి రావు. అంటిల్ అండ్ అన్లెస్ నువ్వు నీ మైండ్ సెట్ చేంజ్ చేసుకుంటే కానీ అవి రావు. ఫస్ట్ నువ్వు కావాల్సింది ఇక్కడ ఏంటి, నీ మైండ్ సెట్ చేంజ్ చేయాలి. ఫస్ట్ నీలో మార్పు రావాలంటే నీ మైండ్ సెట్ చేంజ్ చేయాలి. ఒక పర్సన్ మారాలన్నా, ఒక సమాజం మారాలన్నా ఫస్ట్ మారాల్సింది మైండ్ సెట్. థ్యాంక్ యూ సో మచ్ మహా గారు. చాలామంది ఆడపిల్లలకి మీరు అన్నట్టుగానే ఎవరైతే డిసీజ్ ఉంటుంటాయో, షుగర్, పీసీఓడి, పీసీఓఎస్, ఒబేస్, ఇలా చాలామంది చాలా ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటుంటారు. ఫ్యాటీ లివర్ అని కూడా మాట్లాడుతూ ఉంటుంటాం. మెడిసిన్ మీదనో లేదంటే ఇంకా దేనిపైనో ఆధారపడి వెళ్ళిపోతుంటాం తప్ప హ్యాబిట్స్ని మార్చుకోవాలన్న ఆలోచన ఎవరికి రాదు. మేనిఫెస్టేషన్, విజువలైజేషన్ ఒక మనీకి మాత్రమేనా అనుకునే వాళ్ళకి ఈ వీడియో ఒక్కసారి చూస్తే అర్థమవుతుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. మా వీడియో ఎవరైతే చూస్తూ ఉన్నారో, ఎస్పెషల్లీ ఎవరికైతే హెల్త్కి సంబంధించి కొన్ని ఏండ్ల మించి మేము ట్యాబ్లెట్స్ పైన ఉన్నాము, కొన్ని ఏండ్ల మించి మెడికేషన్ తీసుకుంటున్నాము, అయినా మాకు రివర్స్ అవ్వట్లేదు, మాకు ఇవాళ ఈరోజు ట్యాబ్లెట్ వేసుకుంటే తప్ప పూట గడవట్లేదు, ఆ రోజు వేసుకోకపోతే మిస్ చేస్తే చాలా డ్యామేజ్ జరుగుతుంది లైఫ్లో అనుకునే వాళ్ళందరికీ ఒక్కసారి మహాగారి అపాయింట్మెంట్ తీసుకోండి. చాలా పర్సనల్గా చెప్తున్నాను, ఎక్స్పీరియన్సెస్. మరి నేను ఒకసారి కనుక మీరు అప్రోచ్ అయితే మీ హ్యాబిట్స్ మారితే దాని తర్వాత మీ డైట్ కూడా మారే అవకాశం ఉంటుంటుంది. దాంతోపాటు అవి రివర్స్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి. మీకు ఖచ్చితంగా హోప్ క్రియేట్ అవుతూ ఉంటుంది. మహాగారిని హెల్త్ పట్ల ఏ విధంగా మేనిఫెస్టేషన్ చేసుకోవాలి, ఏ విధంగా అఫర్మేషన్స్ చేసుకోవాలి, హెల్త్కి సంబంధించి మనం ఏం పాటిస్తే మంచిది, డైట్ కూడా ఆవిడ ఖచ్చితంగా మీకు సజెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మహాగారి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ మహాగారు. చాలామందికి హెల్ప్ అయ్యే వీడియో. ఎందుకు అంటే అది చిన్న విషయం కాదు మహాగారు. పీసీఓడి ఎటువంటి ఇంపాక్ట్ని చూపిస్తూ ఉంటుందో పర్సనల్గా నాకు తెలుసు. బిఫోర్ మ్యారేజ్ ఎంత స్ట్రగుల్ అయ్యారు మా పేరెంట్స్, ఎంత పానిక్ అయ్యారో కూడా నాకు తెలుసు. అలా చాలామంది ఇళ్లలో ఇవాళ పేరెంట్స్ పెళ్ళిళ్ళు కావేమో, కన్సీవ్ అవరేమో అన్న అపోహల్లో చాలామంది ఉన్నారు. ఒకసారి కనుక మన డైట్ ప్యాటర్న్ని, మన లైఫ్ స్టైల్ని మార్చుకుంటే ఖచ్చితంగా అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మహాగారు.